గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చూపిస్తాయని మీకు తెలుసా? ఒకసారి కృష్ణార్జునులు మారువేషంలో భూలోకానికి వచ్చి కాలినడకతో వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక రుద్దురాలు భిక్షాటన చేస్తూ రాజ్య ద్వారం దగ్గర నిలబడుతుంది. అదే సమయంలో రాజు బయటికి వెళ్తుండగా రుద్దురాలని చూసి కోపంతో ఆ రుద్దురాలని కాలుతో తన్ని భిక్ష పాత్రను విసిరివేస్తాడు. అప్పుడు ఆ ముసలి బిచ్చగత్తి ఏడుస్తూ ఆ పాత్రని పట్టుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఇది గమనించిన కృష్ణార్జునులు ఆ ముసలి బిచ్చగత్తె వెంట వెళ్తారు. కొంత దూరం ప్రయాణించగా కృష్ణుడు అర్జునుడితో, ఓ అర్జున, ఆ బిచ్చగత్తె ఇంటికి వెళ్లి భిక్షాటన చెయ్యు అనగా అర్జునుడు సరే అని ఆ ముసలి ఆవిడ ఇంటికి వెళ్లి అమ్మా ఆకలి వేస్తుంది అని అంటాడు. ఆ ముసలి అవ్వ తినబోయే అన్నాన్ని అర్జునుడికి పెడుతుంది. అర్జునుడు భోజనాన్ని ఆరగించి కృష్ణుడు వద్దకు వచ్చాడు. మరికొంతకాలం గడిచాక కృష్ణార్జునులు మరలా భూలోకానికి వచ్చి విహరిస్తుండగా మార్గం మధ్యలో ఒక కోటలో పెద్ద బారసాల విందు జరుగుతూ ఉంటుంది. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఆ కోటలోకి ప్రవేశించి ఆ బారసాల పాపని చూసిరా అని అంటాడు. అర్జునుడు సరే అని చెప్పి ఉయ్యాల దగ్గరికి వెళ్లి పాపను చూడగా ఆ పసిపాప అర్జునుడిని చూసి ఏమయ్యా బాగున్నావా అని పలకరిస్తుంది. అర్జునుడు నిర్గాంతమయ్యి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ఒక జబ్బు పట్టిన కుక్క ఆరబోసే విందుని తినబోయేసరికి మిగతా కుక్కలు ఆ భోజనాన్ని తినకుండా చేస్తాయి. అది చూసి అర్జునుడు కృష్ణుడు వద్దకు వచ్చి, కృష్ణ, ఏం జరుగుతుంది అని అడగ్గా అప్పుడు కృష్ణుడు, అర్జున, ఆ పసిపాప మరెవరో కాదు, కిందటి జన్మలో నీ ఆకలి తీర్చిన బిచ్చగత్తె. నీవు చూసిన ఆ జబ్బు పట్టిన కుక్క ఆ ముసలవ్వని తనిన రారాజు. కిందటి జన్మలో చేసుకున్న పాపాలకు ఫలితమే ఇది. ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ అని